జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తచ్చు, అందులో ఎవరైనా పని చేయొచ్చు. నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు, కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం. ఇకపోతే కొందరు అధికారులు పని చేయలేదని కామెంట్ చేస్తున్నారు. అన్న, నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద చెప్తున్నాం. ఉదయం 10 నుంచి 9 నుంచి అధికారులు, అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీద ఉన్నారు. ఇది నిజం, దీంట్లో తప్పు ఎక్కడా లేదు, ఎవరు ఆబ్సెంట్ లేరు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఏఈ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజు, ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు. ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం. బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు. నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పని చేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం. అది నీకు కనిపించిరా కనిపించలేరా పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదా అనేది ముఖ్యం. ఎక్కడికక్కడ కానిస్టేబుల్లు కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంటు మొత్తంగా పనిచేస్తూ పోయింది. ఇవాళ ఆ వర్షము నష్టం ఎంత అని రిపోర్ట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ 14 వర్కులు డ్యామేజ్ అయితే టెంపరీగా 1,79,00,000 ఖర్చు అవుతుంది టెంపరీగా. కానీ పర్మనెంట్గా చేయాలంటే 12 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఫిజికల్ రిపోర్టు, గ్రౌండ్ రిపోర్టు. అట్లాగే పంచాయతీరాజు డిపార్ట్మెంటు చేసినటువంటిది మొత్తము 1 కోటి రూపాయలు టెంపరీ దానికి కావాలి. అలాగే ఒక 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే 1 కోటి రూపాయలు టెంపరీగా తూములు రిపేర్ కానీ, కట్టలు తెంపిన దగ్గర కానీ, బండ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి 1 కోటి రూపాయలు, పర్మనెంట్గా చేయాలంటే 5 కోట్ల రూపాయలు కావాలి. ఇక మున్సిపల్కి వస్తే ఇక్కడ విపరీతమైన ఇబ్బంది జరిగింది. జస్ట్ ప్రాబ్లం అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే 30 కోట్ల రూపాయలు, అంటే 29 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది ఇక్కడ. ఇది రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు, కమిషనర్ గారు కూర్చుండి తయారు చేసినటువంటి రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్ ఇది.